ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడలో లేదు. మనుగడలో లేనటువంటి ఆ పార్టీకి అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ షర్మిల గారు, వారి అభిప్రాయం ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పచ్చు, కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు విమర్శించే విధంగా ఆమె ఇవాళ ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం. బాగా మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు, ఆ మతాన్ని గౌరవించండి, ఇతర మతాలను కూడా గౌరవించండి. మీరు నమ్మిన మతాన్ని ప్రేమించండి, ఇతర మతాన్ని అభిమానించండి. భారతదేశం ఒక సమున్నత శిఖరం. అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు నివసించేటువంటి అఖండ భారతదేశంలో ఇవాళ ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని తప్పు పట్టే విధంగా, ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని తోలనాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం, బాధకరం. గతంలో మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలను ప్రేమించారు, అభిమానించారు. హిందూ పండుగల్ని స్వయంగా వెళ్ళి ఆలయాలకు వెళ్ళి పర్యవేక్షించారు. కానీ దురదృష్టం ఏమైందో తెలియదు, కానీ ఇద్దరు బిడ్డలు ఇవాళ హిందూ మతాన్ని ద్వేషించే విధంగా, హిందూ మతాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని ద్వేషించే విధంగా ఇవాళ వాళ్ళ పలుకులు ఉండడం చాలా బాధ కలిగించింది. 5 సంవత్సరాల కాలం అధికారం ఇచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని ఆయన కుమారుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే అధికార పగ్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇస్తే ఒక మతం వాళ్ళే ఇచ్చారు ఆయనకి, ఒక మతం వాళ్ళే ఆయనకి పరిపాలన చేయమని ఓటేశారా, ఒక మతాన్నే ప్రేమించమని ఓటేశారా? కానీ దురదృష్టం, హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యం, హిందూ ఆలయాల పట్ల హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన 5 సంవత్సరాలు సాగినటువంటి విషయం మనం గమనించాం. అందుకని 11 స్థానాలకు పరిమితమై ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా నువ్వు తగవు అనే విధంగా ప్రజా తీర్పు. కానీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇది ఎలా ఉంటే ఇవాళ చెల్లి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, మీ మతాన్ని మీరు ప్రేమించండి, మీ ఆలోచన ప్రకారం మీరు ప్రార్థనలు చేయండి, దీవెనలు పొందండి. ఒక విషయం మర్చిపోకండి, మీరున్నది హిందూ ధర్మం మధ్య, సనాతన ధర్మాలు, ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తలెత్తి చూసే పరిస్థితి లేదు.
భారతదేశంలో కూడా ఎక్కడైనా ఒకటో రెండో ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరు? మీరంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలు కాదు, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ ఇద్దరికీ లేదు. అందుకని అధికారం కోల్పోయారు. మీ పార్టీ ముందే కోల్పోయి మీ సోదరుడు పెట్టిన పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయారు. ఇక మీరిద్దరు రెండు పార్టీలు సమాజంలో తిరిగి మళ్ళీ వస్తాయనేటువంటి ఆలోచన మీరు మర్చిపోరు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మర్చిపోయిన మీరు, సనాతన ఆచారాలను మర్చిపోయిన మీరు, కేవలం ఒక మతానికే ప్రాధాన్యతనిచ్చే మీరు, దురదృష్టం మీరు పాలకులుగా రావడానికి ప్రజలు సిద్ధంగా లేరు, ఈ సమాజం సిద్ధంగా లేదు. ఏమంటారు మీరు? ఒకసారి ఇవాళ చూస్తే ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టండి అని సలహా ఇస్తారు. అంటే హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి ఆలోచన చేసి నిత్యం నిద్రలేసి దండం పెట్టి ఆ యొక్క దేవతను దేవుణ్ణు కూర్చుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టడం సలహా ఇస్తారు. టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో అడుగుతుంది. సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి. ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే. సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు, లక్షల వాష్రూమ్లు కడుతూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఆలయాలు కట్టకూడదని, ఆలయాల డబ్బు కూడా టాయిలెట్లు కట్టమనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా? క్షమించేదానికి అవకాశం ఉందా అని ఒకసారి ఆలోచించే కోరుతా ఉన్నా. 1000 ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమిష్టి ఆలోచన చేసి చిన్న చిన్న పల్లెల్లో కూడా, చిన్న చిన్న గూడెల్లో కూడా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అయ్యేటువంటి స్థానిక ప్రజలు ఆమోదం పొందేటువంటి, వాళ్ళు నిత్యం కొలుచుకునేటువంటి ఏ దైవాన్ని నమ్మారో ఆ దైవానికి మేము ఆలయాలు నిర్మిస్తామని, ఈ ఒక్క సంవత్సరమే 1000 ఆలయాలు నిర్మిస్తామని చెప్పి మేము ప్రతిపాదన పెట్టి మంజూరు చేస్తే, ఆలయాలు ఎందుకు టాయిలెట్లు కట్టండి అని చెప్పి ఏమి మాట్లాడుతాం తల్లి? ఆలయాలు అక్కర్లేదా? మరి ఏం కావాలి ఈ సమాజంలో మీకు? ఇవాళ అనేక మంది ఇవాళ ఏజెన్సీ ఏరియా ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, దళిత వాడలు ఉన్నాయి, అలాగే అటవీ ప్రాంతాలు ఉన్నాయి. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి తడ వరకు, అనంతపురం జిల్లాలోని అక్కడి నుంచి కర్నూలు జిల్లా అనేక ప్రాంతాలు వెనుకబడతానంలో ఉన్నాయి. అందుకని ఆయా ప్రాంతాలను గుర్తించి ఆలయాల పునర్నిర్మాణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ప్రభుత్వం కట్టాల్సిన నిధుల్ని పెంచి ఇస్తున్నాం. 80-20% ఇస్తున్నాం. కోస్తా తీరంలో 70-30% ఇస్తున్నాం. ఇంకా అవసరమైన గిరిజన ప్రాంతాలు, లోతట్టు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాల్లో కూడా 100% నిధులు ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. శ్రీవాణి పథకాన్ని లేకుంటే CGF పథకాలను అమలు చేయాలని
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నిర్మాణం చేస్తే ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని మాట్లాడతారా? ఏంటి దానిలో తప్పు అన్నాడు. ఆలయాలు నిర్మాణం చేయడం తప్ప? ఆ స్థానిక ప్రజలు కోరుకున్నటువంటి ఆ యొక్క ఆలయంలో వారు కోరుకున్న దేవతను దేవునిగా పెట్టి ప్రార్థించండి, మీ యొక్క మనసులకి పవిత్రతను చేకూర్చుకోండి అని చెప్పి మేము భగవన్నామ స్మరణి ప్రతి ఒక్కరిలో కల్పించడం మేము చేసిన తప్ప మీ భావం ఏందో మాకు అర్థం కావడం లేదు. అంటే ఏదో కొద్ది మీ ఆలోచనలో ఒక తప్పును కనపడతాం. మీరు తప్పనుకోకపోవచ్చు, కానీ ఈ సమాజం తప్పుగా భావిస్తాం. ఈ సమాజంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ప్రేమించి అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మీ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు తప్ప ఇవాళ వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. క్రిస్టియన్లు ఉన్నారు, చర్చలు నిర్మాణం చేస్తున్నారు, చర్చల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. మేము మా ప్రభుత్వం గౌరవిస్తుంది, వాళ్ళని ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. అవసరమైనటువంటి కార్యక్రమాలు మమ్మల్ని సహాయం కోరితే సహాయాన్ని అర్థించిన ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు, మసీదులు, దర్గాలు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకందరికి కూడా ప్రతి నెల మరి జీవన వృత్తికి ఇవాళ నిధులు మంజూరు చేస్తున్నారు. మైనారిటీ కార్యక్రమాల కింద క్రిస్టియన్లకి ముస్లిం మైనారిటీలకి చర్చలు కానీ భవనాలు కానీ, అలాగే ముస్లింల యొక్క ప్రార్థనా మందిరాలు, దర్గాలు, మసీదులు నిర్మాణం చేయాలంటే నిధులు మంజూరు చేస్తుంది. మరి ఇందులో తప్పు అని మేము భావించడం లేదు. ఎవరి మతం వారికి, ఎవరి ఆచార వ్యవహారాల వాళ్ళందరినీ గౌరవించాలి, వారిని కూడా అభిమానించాలి. ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు అని చెప్పి మేము భావించి ఈ సుపరిపాలనలో అన్ని మతాలు ఒక్కటే అని చెప్పి మా నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు భావించి ముందడుగు వేస్తూ పరిపాలన ముందుకు తీసుకెళ్తుంటే, చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ వాది, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నారని చెప్పి నువ్వు మాట్లాడడం సమంజసమా? ఒక్కసారి ఆలోచించుతాను. మీలాగే ఏదంటే అది మేము మాట్లాడలేము. సభ్యత, సంస్కారం, రాజకీయంగా నైతిక విలువలు కలిగినటువంటి వాళ్ళం. టీటీడీ పరిపాలనలో ఒక అన్ని మతస్థుని పాలకుడిగా పెట్టేటువంటి కుసంస్కృతి మీది. ఒక నాస్తికుడికి దేవాదాయ శాఖలో తిరుమల తిరుపతిలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి వ్యవస్థలు మీవి. మేము అర్థం చేయము. పూర్తిగా ఆలయాలన్నింటినీ కూడా హిందూ మత ప్రచారాలను, ధర్మాలకి, సనాతన ఆచారాలకి కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు ప్రభుత్వ నిధులతో 5,000 ఆలయాలను నిర్మించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో 5,000 ఆలయాలను మేము నిర్మిస్తాం. ప్రధాన గ్రామాల్లో నిర్మిస్తాం, దళిత వాడల్లో నిర్మిస్తాం, బలహీన వర్గాల కాలనీలో నిర్మిస్తాం, గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తాం, ఏజెన్సీ ఏరియాల్లో, అటవీ ప్రాంతాల్లో నిర్మిస్తాం. మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిర్మాణం జరిగి తీరుతుంది, చేసి తీరుతామని చెప్పి ఇవాళ చెప్పక తప్ప. అలాగే మీరు ఇవాళ ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఇటువంటి సూచనలు కాదమ్మా, ఇంకా ఏమైనా మంచి సూచనలు ఇవ్వండి. మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెంచమని అడగండి, ఇంకా ఎక్కువ చేయమని అడగండి. ఎక్కువ గుళ్ళు కట్టండి, ఎక్కువ చర్చలు కట్టండి, ఎక్కువ మసీదులు కట్టమని చెప్పండి, ప్రభుత్వానికి సూచించండి. అది మీరు చేయాలి. గుళ్ళు కట్టడం తప్పు, టాయిలెట్లు కట్టండి అని చెప్పి సలహాలు ఇచ్చే ప్రయత్నం మీరు చెయ్యొద్దు.
మీరు చేసిన ఇక్కడ ఎవరు దాన్ని ఆమోదించేవాళ్ళు లేదు. అలాగే ఇవాళ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాదాయ శాఖకి ఇచ్చేటువంటి నిధులని భక్తులు సమర్పించేటువంటి నిధులే. ప్రతి ఆలయంలో కూడా భక్తులు ఆదాయంలో 9% నిధుల్ని దేవాదాయ శాఖకి ఇస్తున్నారు. ఆ 9% నిధుల్లో వచ్చిన మొత్తాన్ని కొన్ని ఆలయాల పునర్నిర్మాణం, కొన్ని కొత్త ఆలయాల నిర్మాణం, కొన్ని కొత్త ఆగమ కార్యక్రమాలకి, శాంతి హోమాలకి, వీటన్నిటికీ ఖర్చు చేస్తున్నారు. మరి భక్తులు ఇచ్చినటువంటి నిధుల్ని నేను ఎవరికి ఖర్చు పెట్టమంటారని అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల పన్నుల విధానం ఉంది. ఇవాళ జిఎస్టీ ఉంది. జిఎస్టీలో దేవాదాయ శాఖ అంతర్భాగం కాదు. దేవాదాయ శాఖ స్వశక్తితో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదాయం అధీనంలో ఉంటుంది. మాకు వచ్చేటువంటి నిధులన్నీ ప్రతి ఆలయంలో వచ్చే ఆదాయంలో 9% నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దేవాదాయ శాఖకి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మాకు నిధులు విడుదల అవుతాయి. అక్కడ నిధులు కూడా భక్తులు ఇచ్చేటువంటి నిధులే తప్ప వేరొకటి కాదు. భక్తులు ఇచ్చే నిధులతో మేము హిందూ సాంప్రదాయాలకు కట్టుబడి మేము ఆలయాలు నిర్మిస్తుంటే ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టమనేటువంటి మీ ఉచిత సలహా మేమేమనుకోవాలో మాకు అర్థం కాలేదు. షర్మిలమ్మ ఆలోచించి ఇది తగునా నీకు? అలాగే ఇవాళ దళిత వాడల్లో, గిరిజన ప్రాంతాల్లో మేము ఈ ఆలయాలు నిర్మించబోతున్నాం. నేను ముందే చెప్పాను, 10 లక్షల విలువ, 15 లక్షల విలువ, 20 లక్షల విలువతో ఆలయాలు నిర్మిస్తున్నాం. మీకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు వద్దంటున్నారు? దీని వెనుక ఏదో ఒక నిగూఢమైనటువంటి మీలో ఒక భావం, ఒక కుసంస్కారం కనబడుతుంది. అది మీరే బయట పెడితే మంచిది. మీ ఆలోచన మీరే బయట పెట్టండి. మీరు బయటకు పెట్టలేకపోతే మరొక సందర్భంలో తప్పదు నాకు చెప్పే తీరాలి. ఈ సమాజాన్ని చెప్పాల్సే వస్తుంది. మీలాగా మేము దాగుడు ముందు లాగేటువంటి పార్టీ కాదు. కూటమి నాయకత్వంలో ఉన్నాం, నిజమే. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురి సమన్వయంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సలహాలు, సూచనలు, కార్యక్రమాలు ఉంటాయే తప్ప ఏదో ఒంటెద్దు పోకడ చేసేటువంటి ప్రభుత్వం మాది కాదు. ఒంటెద్దు పోకడం మీ అధినాయకుల ఆలోచనలతో అధికార మార్పిళ్ళు ఇక్కడ జరగవు. ఇక్కడ సమిష్టి నాయకత్వం, సమాజం కోరుకున్నటువంటి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకున్నటువంటి సుపరిపాలన అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తూ వస్తుంది. కాబట్టి ఇవాళ మేము అన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల పత్రికల్లో చూశారు, మీడియాలో చూశారు, వీడియో క్లిప్పింగ్లు వచ్చాయి. ఎవరు దోచుకున్నారా సొత్తు? రవికుమార్ అనేటువంటి వ్యక్తి హుండీ లెక్క పెడతానని వచ్చి, ఆ వచ్చిన వ్యక్తి పత్రికల సమావేశాల్లో చెప్పకూడనటువంటి ప్రాంతం ఆ మొత్తం అమెరికన్ డాలర్లన్నీ పెట్టుకొని పారిపోతుంటే పట్టుకొని అతని మీద కేసు పెట్టారు. అంతవరకు పర్వాలేదు. తర్వాత ఏమైంది? దాదాపు
300 కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా అతను సంపాదించాడు అని చెప్పి తెలిస్తే ఏమైంది తర్వాత? ఇటీవల శాసన మండలిలో కూడా జవాబు చెప్పాను. నిన్న మొన్న శాసనసభలో వచ్చింది, కానీ జవాబు చెప్పే పరిస్థితి సమయం లేదు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఆవేళ పాలకవర్గంలో మీరు నియమించినటువంటి ఒక వ్యక్తి, పోలీస్ అధికారులు కలిసి దోచుకున్నారు. అతన్ని దోచుకున్న తర్వాత పై నుంచి పెద్ద ఒత్తిడిగా వచ్చింది కాబట్టి ఈ దొంగతనం కేసుని మూసివేస్తున్నామని చెప్పి కేసును క్లోజ్ చేసినటువంటి విషయాన్ని ఇంకా ఈ సమాజం మర్చిపోలేదమ్మా. దీనికి ఎవరు కారణం? ఏ మతం, ఏ కులం, ఎవరు ఈ కార్యం దీన్ని బాధ్యులను చేస్తాం చెప్పండి. ఇవాళ అన్య మత ప్రచారం ఎక్కువ కావడానికి కారణం లేవు ఈ రాష్ట్రంలో. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో ఉంటే అన్య మత ప్రచారం ఎక్కడ జరుగుతుంది? ఎవరు దీనికి నాంది పలుకుతున్నారు? అన్య మత ప్రచారానికి అడ్డొస్తుందని హిందూ ఆలయాల నిర్మాణానికి అడ్డు తగులుతున్నారు అందరూ. ఇది ధర్మమా? ఇదేనా మీ న్యాయం? ఇదేనా అన్ని మతాల పట్ల మీకు ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి? ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది, మాకు కాదు. కాబట్టి మీరు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆస్తులు, హక్కుల గురించే కాదు, కానీ ప్రాంతీయ పార్టీలతో ఒకరు, జాతీయ పార్టీలతో ఒకరు ఇవాళ కూటమి నాయకత్వాన్ని ఎదుర్కోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు భంగపాటి తప్ప ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు, ఎప్పటికీ ఆమోదించదు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ శరణ్య గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా లేకుంటే శరణ్య గారి వ్యక్తిగత విధానమా చెప్పాల్సినటువంటి అవసరం కూడా. ఆలయాలు కట్టద్దు, టాయిలెట్లు కట్టండి అని ప్రభుత్వానికి సూచించింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలి. అలాగే లేదా ఇది వ్యక్తిగతంగా ఆ పార్టీ అధ్యక్షురాలు శర్మిల గారి విధానమా, అది కూడా మీరే చెప్పండి. మీ పార్టీ విధానం అయితే మరి చెప్పండి. మీ పార్టీ ఇన్ఛార్జీలు, లేకుంటే ఏఐసిసి సభ్యులు, లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి నాయకులు చెప్పండి జవాబు. లేదా మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా తగచ్చా తగరా అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్న కొద్దో గొప్ప కార్యకర్తలైనా దాని మీద ఒక నిర్ణయం చేస్తారు. ఏంటి యొక్క విచిత్రమైన ధోరణి, ఇంత వికృతమైనటువంటి ఆలోచన విధానం, ఈ ధోరణి ఈ సమాజానికి చెడు చేస్తుందే తప్ప మంచి చేయదు. కాబట్టి అన్న ఒక మార్గం, చెల్లి ఇంకొక మార్గం, ఒకరు జాతీయ పార్టీ, ఒకరు ప్రాంతీయ పార్టీ, అందరూ కలిసి కూటమిని ఇవాళ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కూటమి ముందు ఉన్నటువంటి ఒక పటిష్టమైన ఆలోచన విధానం, రాజకీయ విధానం, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాల్లో మీరు కొట్టుకుపోక తప్పదు. మీకు ఇప్పటికే నౌకలు చెల్లాయి, ఇక మీద పుట్టగతి ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకైతే లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఇది మంచి విధానాలు కాదు. పూర్తిగా శర్మిల గారి స్టేట్మెంట్ని నేను ఇవాళ ఖండిస్తూ, హిందూ ఆచారాలకి, సనాతన ధర్మాలకు కట్టుబడినటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖండిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.